హామిగోస్ నమస్తే, వెల్కమ్ టు టీవీ5. అండ్ రైట్ నౌ నా ముందున్న గెస్ట్ గురించి చెప్పే ముందు ఒక 2 వాక్యాలు అయితే చెప్తాను అనమాట. ఆర్సీ చేసేది గేమ్ చేంజర్, మనోడు మార్చేది బ్యాక్గ్రౌండ్ చేంజర్ అనమాట. దమ్ముంటే పట్టుకోర షికావత్, మనోడు చేసే కంటెంట్ వర్త్కే వర్త్. ఎట్లుంది? సో మీరు ఇన్స్టాగ్రామ్ చూసినా, లేదంటే రీల్స్ అబ్జర్వ్ చేసినా, యూట్యూబ్లో చూసినా, మనోడు మాత్రం ఖచ్చితంగా రోజుకి ఒకసారి మిమ్మల్ని హాయ్ చెప్తాడనమాట. అసలు మామూలుగా లేదు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు. మీ అందరికీ తెలిసిన జోష్ క్రియేషన్స్, జోష్ ఎంటర్టైన్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, జోషి మనతో పాటు ఉన్నాడు. మాట్లాడదాం. బ్రో హాయ్. హాయ్ బ్రో. నమస్తే బ్రో. మంచి ఎనర్జీ తెచ్చావు వస్తూ. థ్యాంక్ యూ. నేను ఇట్లాంటి ఇంట్రో ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీరు కూడా కొంచెం డిఫరెంట్ గానే స్టార్ట్ చేశారు కదా, అందుకే అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు, ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి స్టార్ట్ అయింది. 2019లో స్టార్ట్ చేశాను, కానీ అప్పుడు ఇట్లాంటి కంటెంట్ కాదు. అప్పుడు న్యాచురల్ నార్మల్, అప్పుడు కవర్ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ ఇట్లా స్టార్ట్ చేశాను. 2022 నుంచి అనుకుంటా. ఒక వ్యక్తి కమల్ కృష్ణ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. సో అతను ఇట్లాంటి కంటెంట్ చేశాడు. స్టార్టింగ్ ఒక 2-3 వీడియోస్ చేశాడు. సో అప్పటి నుంచి నాకు చేయాలనిపించింది దాన్ని చూసి. సో అతను నాకు ఇన్స్పిరేషన్. సో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి అతను ఆపేశాడు. ఎందుకు ఆపేస్తే తెలియదు, కానీ నాకు అది లక్ ఫ్లేవర్ అయింది. అందరూ జనాలు అప్పటి నుంచి నాకు కనెక్ట్ అయ్యారు అనమాట. సో అప్పటి నుంచి ఇలా స్టార్ట్ అయింది. 2022 నుంచి ఇట్లాంటి కంటెంట్, కొత్త కంటెంట్ చేయడం వల్ల అప్పటి వరకు ఎటువంటి సబ్స్క్రైబర్స్, వ్యూస్ అయితే ఏం వచ్చేది కాదు. ఇది కొత్తగా కనబడుతుంది అనేసరికి అప్పటి నుంచి నన్ను బాగా ట్రెండింగ్లోకి వచ్చాను, వైరల్లోకి వెళ్ళాను. 2 ఛానల్స్ కదా? 2 ఛానల్స్. ఎందుకు 2 ఛానల్స్ పెట్టాలనిపించింది? బ్యాకప్. ఎందుకంటే ఒకరోజు భయం వచ్చేసింది నాకు. ఎందుకంటే మూవీస్ కంటెంట్ చేస్తున్నాం కాబట్టి కాపరేట్ ఇష్యూస్ వస్తాయి. సో అదొక భయం వచ్చేసింది నాకు. ఎక్కడ స్ట్రైక్స్ పడితే ఛానల్ బ్లాక్ అయిపోద్ది, అప్పటి వరకు కష్టపడి తెచ్చుకున్నదంతా పోతుంది. సో అప్పుడు ఇంకో ఛానల్ క్రియేట్ చేసుకొని ఆ కంటెంట్ని షార్ట్ ఫామ్స్గా చేసి షార్ట్గా పెట్టాను. సో అదేమైందంటే ఫస్ట్ ఛానల్ కంటే సెకండ్ ఛానల్ ఎక్కువ వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ప్రెసెంట్ దానికంటే ఇది సబ్స్క్రైబర్స్ ఎక్కువ వచ్చాయి. ఫస్ట్ ఛానల్ వచ్చి 7 lakhs ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఛానల్ వచ్చి 9 lakhs వచ్చింది. 1 million దగ్గర. 1 million ఈ ఇయర్లో ఒకటి వేస్తుంది. సూపర్. అన్ని షార్ట్స్ తోనే. షార్ట్స్ ఇప్పుడు మాక్సిమం షార్ట్సే కాన్సన్ట్రేషన్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు షార్ట్స్ని ఎక్కువ చూస్తున్నారు అనమాట జనాలు. స్టార్టింగ్ ఏమైనా ఫుల్ లెంత్ వీడియోస్ ఏమైనా చేశారా? ఫుల్ లెంత్ వీడియోస్ చేసేవాడిని స్టార్టింగ్. అదే ఫుల్ లెంత్ అంటే 1 minute, అది కూడా వైడ్ యాంగిల్లో ఉంటుంది. ఆ ఛానల్లో పెట్టేవాడిని. దాన్ని ఇట్లా పోర్ట్రైట్ మోడల్లో పెట్టి సెకండ్ ఛానల్లో పెట్టేవాడిని, సేమ్ కంటెంట్. బట్ ఇప్పుడు కాపీరైట్ ఇష్యూస్ ఏం రాలేదు? రాలేదు, ప్రస్తుతానికి ఏం రాలేదు. సూపర్. అంటే రీసెంట్గా పుష్పవి మీద చేసిన వీడియోస్ అన్ని బాగా వైరల్ అయింది. ఆ టీది ఆడియో రిలీజ్లో ఫంక్షన్ కానీ, శ్రీలీలది కానీ. ఫస్ట్ వీడియో ఏంటి అసలు బాగా క్లిక్ అయింది? ఫస్ట్ వీడియోనా, రాధేశ్యామ్ సినిమాలో ఈ పూజ ఎగ్దే చున్ని విసిరేసి పట్టుకో బరువు మోస్తావా అని చెప్పి పడిపోతుంది కదా. సో దాన్ని నాకు ఆ సినిమా చూసినప్పుడే ఆ యొక్క ఐడియా వచ్చిందనమాట. ఒకవేళ వదిలేస్తే ఏంటి పరిస్థితి, పడిపోతే ఏంటి పరిస్థితి అని చెప్పి ఆ ఐడియానే వీడియోగా చేశా. సో అదే అప్పుడే నేను కొత్తగా ఈ కంటెంట్లో చేసిన ఫస్ట్ వీడియో అదే అనమాట. సో ఫస్ట్ చేసిన వీడియోనే బాగా క్లిక్ అయింది, వైరల్ అయింది, మీమ్స్ బాగా వాడుకున్నారు. సో ఇది వర్కౌట్ అవుతుందని చెప్పి అప్పటి నుంచి ఇట్లాంటి కంటిన్యూగా చేశాను అనమాట. అది నా ఫస్ట్ వీడియో రాధేశ్యామ్ మూవీ నుంచి. సూపర్. సో అప్పటి నుంచి ఈ విధంగా ఇంకా పాన్ ఇండియా మీద ఉండే వీడియోస్ అన్ని, సినిమాలన్నీ, 3RR, బాహుబలి, పుష్ప ఇవన్నీ టార్గెట్ చేసి చేశాను అనమాట. అన్ని క్లిక్ అయినాయి వరుసగా. సో అసలు ఏంటి బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎడిటింగ్ బాగా చేస్తున్నావు అని అర్థమైంది. ఎందుకంటే నీ రీల్స్ చూసిన, వీడియోస్ చూసిన. అంటే కోర్స్ ఏమైనా చేసావా స్టార్టింగ్? అంతా యూట్యూబే. నేను నేర్చుకున్న అంతా యూట్యూబ్లోనే. స్టార్టింగ్ అంతా ఫోన్లోనే చేసేవాడిని ఎడిటింగ్. ఫోన్లో కైన్ మాస్టర్ అని ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ నేను చేసేదే కాకుండా నేను ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్పి చూపించేవాడిని అనమాట. సో అదొక రకంగా ప్లస్ అదొక రకంగా కంటెంట్ యూజ్ చేసేవాడిని. దాని నుంచి ఫాలోవర్స్ వచ్చేవాళ్ళు, ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళనుకున్న వాళ్ళు. సో ఎడిటింగ్ చేయడమే కదా, చూపిస్తాను అనమాట ఇలా చేయొచ్చు అని చెప్పి. సో అలా కైన్ మాస్టర్ నుంచి నేను ఎడిటింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాను. అది కూడా వేరే ట్యూటోరియల్స్ చూసి యూట్యూబ్లోనే, ఏం కోర్స్ ఏం లేదు. తెలుగులో చేసేవాళ్ళు ఎవరు లేరు, తక్కువ మంది. నేను చేసినంతగా ఎవరు ప్రమోషన్ చేయలేదు ఆ కైన్ మాస్టర్ యాప్కి. సో అట్లా ప్రతిరోజు నేను కైన్ మాస్టర్ గురించి నేను చెప్పేవాళ్ళు అనమాట, వేరే వాళ్ళకి ఎడిటింగ్ ఎలా చేయాలి, ట్యూటోరియల్స్ ఎలా చేయాలి అని చెప్పి. సో మ్యాక్సిమం నేను యూట్యూబ్ నుంచి చేశాను, కానీ ఎక్కడ కోర్సు కానీ. చాలామంది అనుకుంటున్నారు ఎక్కడైనా కోర్స్ చేసావా, చెప్పు నేను కూడా నేర్చుకుంటాను, నేను కూడా వెళ్ళి జాయిన్ అవుతామని. అదేం లేదు, జస్ట్ యూట్యూబ్ నుంచి నేర్చుకుంటే చాలు. ప్రతిదీ యూట్యూబ్లో ఉంటాయి. సో అయితే సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే
మీది గ్రీన్ మ్యాట్ పెట్టాల్సింది రెడ్ పెట్టారు బ్యాక్గ్రౌండ్లో. ఓకే. ఏంటి అసలు ప్రాపర్ నెల్లూరు అని తెలుసు, ఏం చదువుకున్నావు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను ఇంటర్ సెకండ్ తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు క్లిక్ అవ్వడం స్టార్ట్ అయ్యింది, ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ప్రజెంట్ బీటెక్ కంప్లీట్ అయిపోయింది, 23 పాస్డ్ అవుట్. ఓకే. సో నాకు డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్. ఎట్టైనా ఫోన్ స్క్రీన్ చూపించా, చూసారా? కెమెరా చూపించు. యా, రాజమౌళి. సో ఇన్స్పిరేషన్ అయినా అదే. ఇప్పటి నుంచో ఉంది ఫోన్. ఓకే. వాల్పేపర్ చేంజ్ అవుతుంటుంది కానీ ఫోటో మాత్రం ఆయనదే ఉంటుంది. అదే నాకు ఇన్స్పిరేషన్ వచ్చి రాజమౌళి. సో డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్, నాకు చాలా ఇంట్రెస్ట్. డైరెక్షన్ వైపు ఇంట్రెస్ట్. ప్రజెంట్ నాకు డైరెక్షన్ వైపు మూవీస్ తీయాలి, ఇలాంటివి తీయాలంటే ఏ షూటింగ్ చూడలేదు ఇప్పటివరకు. మేకింగ్ ఎలా చేయాలి ఏం తెలియదు నాకు. నేను చేసే షూటింగ్ వేరు, అదే ఫోన్లో చేసే వీడియోస్ వేరు, బయట మూవీ మేకింగ్ వేరు నాకు. సో లక్కీలీ నాకు మూవీ యాక్టింగ్ అవకాశాలు వచ్చాయి. ప్రజెంట్ 3 మూవీస్ చేశాను. సేమ్ ఈ వీడియోస్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. 3 మూవీస్ చేశాను. అదే రీసెంట్గా మూవీస్ చేస్తున్నాను చూసాను. 3 మూవీస్ చేశాను. సో సేమ్ యూట్యూబ్ నుంచే వచ్చింది, ఈ వీడియోస్ చూసి ఆఫర్స్ వచ్చాయి. అదే ఇప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది అనమాట. చాలా డిఫరెన్స్ ఉంది మూవీకి, నేను చేసేదానికి. నేను డైరెక్షన్ అవ్వాలనుకుంటున్నాను. సో డైరెక్టర్ అవ్వాలని వచ్చినప్పుడు నాకు ఎలా చేయాలి ఏంటి ఏం తెలియదు నాకు, ఈ క్రాఫ్ట్స్ గురించి తెలియదు. సో ముందు యాక్టింగ్ ఛాన్స్ వచ్చాయి. సో యాక్టింగ్ చేద్దామా వద్దా అని ఒక నాకే డౌట్, నేను ఒక యాక్టర్నా అని చెప్పి. అందరూ కామెంట్స్ చేస్తుంటారు, బ్రో మీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, మీరు యాక్టింగ్ చేయొచ్చు, కమెడియన్ అవ్వచ్చు మీరు అని చెప్పి. కానీ నేను చేసే వీడియోస్ వచ్చి ఎడిటింగ్, ఇది జనాలకు తెలుస్తుంది, ఎడిటింగ్ గురించి తెలుస్తుంది, నేను మంచిగా ఎడిటింగ్ చేస్తున్నాను, ఎడిటింగ్ గురించి మెచ్చుకుంటారు అనుకుంటే యాక్టింగ్ గురించి మెచ్చుకుంటున్నారు. సో సరే యాక్టింగ్ మనకు ఛాన్స్ వస్తాయా అని చెప్పి అనుకునే లోపల వచ్చిందనమాట ఒక అవకాశం. ఒక మూవీ ఛాన్స్ వచ్చింది, చేశాను. ఆ మూవీ చేసినప్పుడు అప్పుడు తెలిసిందనమాట, ఓకే ఇప్పుడు డైరెక్టర్ అంటే ఇది, కెమెరా డిపార్ట్మెంట్ ఇది, చాలా తెలిసిందనమాట. సో యా, దీని నుంచి ఇంకా నేర్చుకుంటున్నాను. సో మొత్తం క్రాఫ్ట్స్ అన్ని నేర్చుకున్న తర్వాత అప్పుడు డైరెక్షన్ వైపు వెళ్దామని. చెప్పచ్చా ఏంటి ఆ సినిమాలని ఇప్పుడు రిలీజ్ చెప్పచ్చు, కానీ ఇంకా సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఒకటి తెలుగు తమిళ్ లాంగ్వేజ్లో వస్తుంది. అది తమిళ్ యాక్టర్ హీరో వెట్రి అని, మలయాళం యాక్టర్ నందు అని, సీతమందలో రామాయ సిత్తల సినిమా ఉంది కదా రాజుతారంది, అందులో హీరోయిన్ ఉంది కదా ఆర్తన బీను గారు. సో మా నలుగురిది ఫుల్ లెంత్ క్యారెక్టర్. సో ఫస్ట్ సినిమానే ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది. అండ్ కమెడియన్ మంచి డైలాగ్స్ అన్ని నాకే వచ్చాయి. మొత్తం త్రూ అవుట్ మంచి యాక్టర్స్ వచ్చింది. సో సినిమా కంప్లీట్ అయిపోయింది, షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇయర్ రిలీజ్ అవుతుంది. అదొక మూవీ. అండ్ ఇంకోటి వచ్చి హీరో నిఖిల్కి ఫ్రెండ్ క్యారెక్టర్, అది రామ్ చరణ్ గారు ప్రొడ్యూసరు, ది ఇండియా హౌస్ అని పాన్ ఇండియా మూవీ. సో దానికి ఫ్రెండ్ క్యారెక్టర్. దానికి ఫ్రెండ్గా ఎలా వచ్చిందంటే, ఫస్ట్ యాక్చువల్గా వాళ్ళు ఫ్రెండ్ క్యారెక్టర్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు, ఏమని చేసుకుందాం అన్న టైంలో నన్ను ఒకరు సజెస్ట్ చేశారు. అది హీరోనే సజెస్ట్ చేసింది, నిఖిల్ గారు. అది ఎందుకు సజెస్ట్ చేశారంటే, నేను ఇంతకుముందు కార్తికేయ 2 మీద ఒక వీడియో స్పూఫ్ చేశాను అనమాట. సో దాన్ని చూసి నాకు ఇతను ఫ్రెండ్గా సెట్ అవుతాడని చెప్పి పిలిపించారు, అది పనిగా. సో అలా నాకు ఆ యూట్యూబ్ వీడియోస్ అనేది అలా హెల్ప్ అయింది నాకు. అండ్ ఇంకోటి సైఫై డ్రామా మూవీ, అది శ్రీనివాస రెడ్డి గారు అని కామెడియన్ ఆర్టిస్ట్ ఉంది కదా, సో ఆయనతో కాంబినేషను, అది సైఫై మూవీ, బాగా రీసెంట్గా అయింది షూటింగ్. యా, ఈ 3 ప్రెసెంట్ అయితే ఈ 3 అయితే కంప్లీట్ అయినాయి, ఇంకా లైన్ అప్స్ అయితే ఉన్నాయి. చూసారా, రామ్ చరణ్ గారు మీరు వీడియో చేస్తే రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్ చేస్తున్న సినిమాలని ఇప్పుడు మనోడు చేస్తున్నాడు. ఎంచుకుంటూ ఉంటావు కదా కొన్ని స్టెప్స్ వేసినప్పుడు, సైడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ. సో వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా, అక్కడి నుంచి వచ్చే రియాక్షన్స్ ఏంటి? అంటే నేను చూసాను చాలా మటుకు కామెంట్స్ ఫన్నీగా ఉన్నాయి, కొంచెం పాజిటివ్ ఉన్నాయి, కొన్ని ఫ్యాన్స్ హట్ అయిపోతారు చిన్న వాటివి వచ్చిన రియాక్షన్స్ ఉన్నాయా? స్టార్టింగ్ అట్లా నెగిటివ్ కామెంట్స్ కానీ ఏం రాలే. పోను ఏమైందంటే, ఎప్పుడైతే సెకండ్ ఛానల్ పెట్టి షార్ట్స్ పెట్టానో అది ఎక్కువ మందికి రీచ్ అవడం వల్ల అందులో కొంతమంది నెగిటివ్ పీపుల్స్ ఉంటారు. మా ఓడి జోలికి బాబాక, వేరే హీరో జోలికి కావాలంటే అని చెప్పి కామెంట్స్ బెదిరించడం ఇలాంటివి జరిగినాయి. ఇన్స్టాగ్రామ్లో వస్తుంటాయి, ఇన్స్టాగ్రామ్లో వాయిస్ మెసేజ్ వస్తుంటాయి, అడ్రస్ పెట్టరా నువ్వు వస్తానని చెప్పి అంటుంటారు. కానీ నేను పట్టించుకోవడం కాదు, నేను అవాయిడ్ చేస్తా అంతే. చాలా మందికి చాలా కామెంట్స్ వస్తాయి, మీకు జస్ట్ పాజిటివ్ కామెంట్సే కనబడతాయి కానీ నెగిటివ్ కామెంట్స్ చాలా ఉంటాయి. అన్ని రిమూవ్ చేసుకుంటూ ఉంటారు, రోజు రిమూవ్ చేసుకుంటే తట్టుకుంటూ బోర్ కొట్టేసి. నెగిటివ్ కామెంట్స్ కూడా కొంచెం ఫీల్ అవుతావా?
అట్లా ఫీల్ అవడం కాదు, అవతలకి ఇంపాక్ట్ పడుతుందేమో అని. అంటే మనోడికి నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది, మనం నెగిటివ్ చేద్దాం కొంతమంది అట్లా స్టార్ట్ చేస్తుంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళు ఛాన్స్ లేకుండా అంత అవాయిడ్ చేస్తుంటారు, పట్టించుకోరు. ఇట్లాంటివి కూడా ఉంటాయి, పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి, రెండింటిని నేను యాక్సెప్ట్ చేస్తాను. కామెంట్స్ ఓకే, ఫ్యామిలీ రియాక్షన్స్ ఏంటి మరి? స్టార్టింగ్లో ఇట్లా బీటెక్ చేస్తూ ఎందుకు ఇవన్నీ ఏమైనా అన్నారా లేదంటే? లేదు, అసలు మా అమ్మకి ఏం తెలియదు నేనేం చేస్తాను, నేనేం తెలీదు. ఇంట్లో ఉండేది నేను, మా అక్క, మా అమ్మ. మా నాన్న 5th క్లాస్ ఉన్నప్పుడు చనిపోయారు హార్ట్ అటాక్తో. ఓకే. సో ఒకప్పుడు పెయింటర్ అనమాట. అండ్ మా అమ్మ వచ్చి పొదుపులో సీఓ. అండ్ మా అక్క వాలంటీర్ చేస్తుంది, టీచర్ ట్రైనింగ్ చేసి టీచర్గా చేసి కొన్ని రోజుల తర్వాత వాలంటీర్ చేసింది. మా అమ్మకి మా అక్కకి ఏదో చేసుకుంటున్నారులే, వీడియో తీసుకుంటున్నారులే అంతే తప్ప సోషల్ మీడియాలో నేను ఈ విధంగా ట్రెండ్ అవుతున్నాను, వైరల్ అవుతున్నాను తెలియదు ఆ విషయం. ఓకే. తర్వాత వాళ్ళు తెలుసుకుంటున్నారు, పక్కన వాళ్ళు వేరే వాళ్ళు చెప్పడం ఈ విధంగా మీ కొడుకు ఈ విధంగా వీడియోస్ చేస్తున్నాడు చూస్తున్నాం మేము అన్నప్పుడు, అప్పుడు మా అమ్మ చెక్ చేయడం స్టార్ట్ చేసింది ఈడు ఏం చేస్తున్నాడు అని చెప్పి. తర్వాత ఒకరు వచ్చి వైరల్ హబ్ అని ఒక ఛానల్ వచ్చి ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఓకే. సో అప్పుడు రియలైజ్ అయింది, ఓకే ఈడేదో చేస్తున్నాడు, ఇన్ని ఎంకరేజ్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయిపోయింది. అప్పటి నుంచి నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తుంది మా అమ్మ. సో ఇది షార్ట్స్ కదా, యూజువల్లీ అందరికి తెలిసిందే, ఫుల్ లెంత్ వీడియోస్ చేసేటప్పుడు వచ్చే రెవెన్యూస్ వేరు, అసలు షార్ట్స్కి వచ్చే రెవెన్యూస్ వేరు కదా. అవును. ఇన్ని ల్యాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు, వ్యూస్ కూడా బాగా వెళ్తున్నాయి, మరేంటి ఎలా యాడ్ రెవెన్యూ ఏంటి, అసలు వచ్చే రెవెన్యూ ఏంటి యూట్యూబ్ నుంచి? నేను షార్ట్స్ అన్నా నార్మల్ వీడియోస్ అన్నా నేను పెట్టేది మ్యాక్సిమం చేసేది 1 minute వీడియోనే. ఆ 1 minute వీడియోనే ఒక 5 to 6 hours ఎడిట్ చేసినా కానీ 1 minute రాదు. సో అంతమించి ఎక్కువ లెంత్ చేసినా చూడరు, తక్కువ ఉంటేనే షార్ట్ అండ్ స్వీట్గా ఉంటే నేను మళ్ళీ రిపీట్గా మళ్ళీ చూసే విధంగా ఉంటారు ఆడియన్స్. సో నేను ఆ టైం లిమిట్ నుంచి ఎక్స్టెండ్ అవ్వను, చేస్తే ఆ వీడియోకి అంతవరకే చేస్తాను. సో దానికి 1 minute వీడియో పెట్టినా 5 minutes పెట్టినా ఒకే రెవెన్యూ వస్తుంది నాకు యాక్చువల్ నా ఛానల్కి. సో పైగా సినిమా కంటెంట్, మ్యూజిక్ వాడుతుంటా, సాంగ్స్ సగం కార్పొరేట్ క్లైమ్స్కి వాళ్ళకి వెళ్ళిపోతాయి. ఓకే. సో మనం ఎంత చేసినా ఎంత అమౌంట్ తెచ్చుకున్నా సగం వాళ్ళకి వెళ్ళిపోతే సగం మిగిలింది నాకు వస్తుంది. ఓకే. ఓకే. అంటే బయట అనుకున్నట్టు వేలకు వేల లక్షలు ఏమైనా? లక్షల్లో స్టార్టింగ్ ఇప్పుడు తర్వాత కొంచెం గ్యాప్ రావడం వల్ల కొంచెం వేలల్లో వస్తున్నాయి అంతే. బట్ ప్రమోషన్స్ బాగా చేస్తున్నావు కదా, చూస్తున్నా. ప్రమోషన్ ఓన్లీ మూవీస్కే చేస్తున్నా. మూవీస్ స్టార్టింగ్ చేసా, ఏది కొన్ని ట్రెండింగ్ బెట్టింగ్ యాప్స్. స్టార్టింగ్ ఏంటంటే ఒక ఏదైనా బెట్టింగ్ యాప్ ఏదైనా వచ్చినా వాళ్ళు 40K 50K అలా ఇస్తా అన్నారు. ఓకే. సో అప్పుడు నాకు కొత్త అనమాట, ఓహో బెట్టింగ్ యాప్ చేస్తే ఎంత వస్తుంది అమౌంట్, చేసేద్దాం అని చెప్పి అట్లా స్టార్ట్ చేశా. సో అలా స్టార్ట్ చేయడం వల్ల కొంతమంది తిట్టడం స్టార్ట్ అయ్యేది కామెంట్స్లో, ఎందుకు బ్రో నీకు ఇవన్నీ, ఎందుకు ఇలాంటివి చేస్తున్నావు, ఆపే బ్రో ఇలాంటివి వద్దు అని చెప్పి. సో తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ తెలుసుకొని ఆ యాప్ గురించి తెలుసుకొని ఏదైనా ట్రస్టెడ్గా ఉంటేనే చేద్దాం అనేటప్పుడు అమౌంట్ తక్కువైనా పర్లేదు కొంచెం ట్రస్టెడ్గా ఉండేటివి చెప్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను. సో అలా స్టార్టింగ్ అమౌంట్ కోసం కకృతిపడి చేసిన కొన్ని ఉన్నాయి. తర్వాత ఆపేసి అలాంటివన్నీ ఆపేసి ఇప్పుడు జస్ట్ ఓన్లీ మూవీస్కే చేస్తున్నా, ఎందుకంటే మూవీ కంటెంట్ మీద ఫోకస్ చేశాను కాబట్టి ఏదైనా ప్రమోషన్ వచ్చినా నా స్టైల్లోనే చేస్తాను. అది కూడా నార్మల్గా కాకుండా అందరూ చేసే రీల్స్ కాకుండా నా స్టైల్లోనే ఉంటుంది, గ్రీన్ స్క్రీన్ వీడియో ఎడిటింగ్ లాగే ఉంటుంది ప్రమోషన్స్ కూడా. సో అలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి, మూవీస్ కూడా ఇంట్రెస్ట్తో వాళ్ళే డైరెక్ట్గా. కొంతమంది మామూలు పిఆర్ టీమ్స్ ఇస్తారు కదా ప్రమోషన్స్, నాకు డైరెక్ట్గా మూవీ టీం నుంచే వస్తుంది అనమాట, డైరెక్టర్ ద్వారా, యాక్టర్ ద్వారా ఇలా చేయండి ఇలా చేయండి అని. సో అలా ఎక్కువ అట్లా సర్కిల్ పెంచుకున్నా అని చెప్పి ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యా. సరే, నాకు పర్సనల్గా నాకు తెలిసి, ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఉంటుంది కాబట్టి పిఆర్ టీమ్స్ ఎంత ఇస్తాయి, ఇన్ఫ్లుయెన్సర్స్కి అమౌంట్లు ఎలా ఇస్తాయని. బట్ ఆన్ యావరేజ్గా జనాలకి నీ వైపు నుంచి చెప్పాలంటే మూవీ ప్రమోషన్స్కి ఎంత ఇస్తారు? మూవీ ప్రమోషన్స్ ఒక్కొక్క మూవీ ప్రతి అడిగినప్పుడల్లా బ్రో మా చిన్న మూవీ బ్రో ఇంత అంత బడ్జెట్, నేను ఒక ప్రైజెస్ చెప్తా, ఒక 30K 40K అలా చెప్తా షార్ట్కే. సో అంటే ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళు ఎక్కువ అడుగుతారు, వాళ్ళు చేసేది నార్మల్ వీడియోనే కానీ నేను చేసే ఎఫర్ట్ వేరు, నేను చేసే కష్టపడి వేరే. సో కానీ వాళ్ళకి మించి నేను ఎక్కువ అడగను, నేను మ్యాక్సిమం 20K అడుగుతాను. వాళ్ళు 20Kకి ఫిక్స్ అయ్యే వాళ్ళు ఫిక్స్ అవుతారు, లేదంటే బ్రో మాది కొంచెం చిన్న మూవీ అని చెప్పి 15K 10K అలా చేసుకుంటారు. సో మూవీ కంటెంట్ బాగా నచ్చితే నేను ఇంకా ఎఫర్ట్ పెట్టి బాగా చేస్తాను వాళ్ళకి. ఓకే. సో నా సైడ్ నుంచి అంతే రెవెన్యూ, కానీ ఎక్కువ నేను అడగను. సరే, యూట్యూబ్ ఇది వచ్చిన తర్వాత నీ లైఫ్ మారిందా? చాలా మారింది. ఇప్పుడు ఈ పొజిషన్లో ఇక్కడ ఉన్నానంటే అదే కదా, అంత యూట్యూబ్ లేకపోతే అసలు ఇక్కడ ఉండేవాను కాదు. యూట్యూబ్ నుంచి వైరల్ అవ్వడం నుంచి బీటెక్లో ఉన్నప్పుడే డిసైడ్ అయిపోయా, ఓకే మనం ఇంకా ఈ స్టడీ నాకు అసలు ఏం ఇంట్రెస్ట్ లేదు, జాబులకి వెళ్ళాలి, ఐటీ ఏం ఇంట్రెస్ట్ లేదు, వెళ్తే మూవీ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి, అయితే డైరెక్టర్ అవుతా, డైరెక్టర్ ముందు అసిస్టెంట్ డైరెక్టర్ అవుతా, ఏదైనా ఎడిటర్ అయినా అవుతా అని చెప్పి ఇది ఫిక్స్ అయిపోయా.
సో అంతా యూట్యూబ్ వల్లే నేను ఈ విధంగా ఈ డైరెక్షన్లోకి వచ్చింది నేను. అసలు యూట్యూబ్ లేకుంటే అసలు ఎక్కడ ఉంటా తెలియదు. జోషి ప్యూర్ ఓన్ టాలెంట్తో, నీ ఓన్ హార్డ్ వర్క్తో నువ్వు నమ్మి దాన్ని ఫోకస్ చేసి ఏదనేది గ్రాస్ప్ చేసి ఇది కరెక్ట్ అని అర్థం చేసుకొని ఒక కాన్స్టెంట్గా 2-3 years అయితే వర్క్ చేసావు దీని మీద. అవును. ఇక్కడ దాకా రావడానికి ఇన్ని లక్షల సబ్స్క్రైబర్స్, ఇంతమందికి రీచ్, ఒక 3 సినిమాలు చిన్నవో పెద్దవో సంథింగ్ చేస్తున్నావు. హౌస్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ? ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రో. నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు మూవీస్లో అసలు అవకాశం, నేను ఒక యాక్టర్ అవుతానా అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక ప్రాజెక్ట్ అయ్యే లోపల ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ అయ్యే లోపల ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది. ఇప్పుడు 3 ప్రాజెక్ట్స్ చేస్తాను, ఇంకో ప్రాజెక్ట్ 3 ప్రాజెక్ట్స్ లైనప్స్లో ఉన్నాయి. ఈ January 11th మళ్ళీ ఇంకో సత్యతో చేస్తున్నా, సత్యతో తమ్ముడుగా చేస్తున్నా ఒకటి. అదొకటి. ఎందుకంటే కామెంట్లు చాలా మంది బ్రో నువ్వు సత్యలాగా ఉంటావు బ్రో, ఇట్లా బాగుంటుంది, కమిడియన్ సత్య అని చెప్పేది. అతనికి తమ్ముడుగా చేస్తున్నా. సో అట్లాగా ఆఫర్లు వచ్చాయి అనమాట. ఐఎమ్ వెరీ ఓన్లీ మొత్తం యూట్యూబ్ నుంచే. సో అదే బ్రో, ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రో. ఎవరెవరిని కలిసి అసలు ఈ ఫీల్డ్లో వచ్చిన తర్వాత? నేను వచ్చింది ఈ ఇయర్ నుంచి, లాస్ట్ ఇయరే అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది ఈ లాస్ట్ ఇయరే. అంతకుముందంతా ఓన్లీ ఇంటికాడ నెల్లూరు అంతే, హైదరాబాద్కి ఎప్పుడు వచ్చేది కాదు. ఏదైనా వస్తే ఈ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది హైదరాబాద్కి రావడం. సో కలిసింది అదే మా మూవీస్ నుంచి హీరో నిఖిల్ని, మూవీ ప్రమోషన్స్ ద్వారా కలుస్తుంటా. వరుణ్ తేజ్ని కలిశాను, హీరోయిన్స్ అనన్య నాగల్ల, ఇలాంటి సుహాస్, ఇలా మూవీ ప్రమోషన్ ద్వారా కలిసాను. కానీ సో కానీ మూవీస్లో యాక్ట్ చేస్తే యాక్ట్ చేసినప్పుడు వెళ్ళడం వేరు, ఆ క్లోజ్అప్ వేరు, ఆ క్లోజ్ వేరే ఉంటుంది. అంతే, ప్రస్తుతానికి తక్కువే. కానీ కలవాలనుకుంటే నేను గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని ఎడిటింగ్ చేసుకొని కలుసుకుంటా కావాలి డైరెక్ట్గా. మ్యాక్సిమం నేను శ్రీలీల కలవాలంటే ట్రై చేస్తున్నా. నా శ్రీలీల ఫ్యాన్ నేను, అందుకే ప్రతి వీడియో ఏది వచ్చినా నేను గ్రీన్ స్క్రీన్ మీద ఎడిటింగ్ చేస్తుంటా. ఒక్కసారి కూడా డైరెక్ట్ కలవలే, కలవాలనిపించడంలో గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ చేసుకుంటా అంతే. కలవాలనిపించినప్పుడు ఎవరిని పెట్టుకుంటా. ఒకవేళ రేపు కలిసిన నా బాధ ఏంటంటే, ఇప్పుడు కింద కామెంట్లు చేస్తుంటారు నైస్ ఎడిట్ బ్రో, నైస్ ఎడిట్. నేను నిజంగా కలిసి అనుకుంటే నమ్మట్లే ఎవరు, అంత ఇంపాక్ట్ వచ్చినాయి. ఏం చదివా బ్రో? అంటే బీటెక్ అన్నా కదా, ఏం బ్రాంచ్? బీటెక్ సిఎస్సి. సిఎస్సి మెకానిక్ ఏమో అనుకున్నా. మెకానిక్ ఎందుకు వచ్చింది అంటే యూజువల్లీ ఏం చేయాలో తెలియక మనం ఇటు వస్తాం కదా. సిఎస్ అంటే మ్యాథ్స్ సాఫ్ట్వేర్ వెళ్తుంది అంటే అందరూ అలా అని కాదు. సిఎస్సిలో కూడా డిఫరెంట్ ఫీల్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కానీ మెకానిక్ కానీ ట్రిపుల్ ఈ కానీ ఇలా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా అనుకున్నాను అనమాట. సివిల్ నైస్. సో కాలేజ్ ఫ్రెండ్స్ చూస్తుంటారా? కాలేజ్ ఫ్రెండ్స్ చూస్తుంటారు. కాలేజ్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఎటువంటి ఫేమ్ లేదు నాకు. మధ్యలో ఒక హాలిడేస్ వచ్చాయి, ఆ హాలిడేస్లో నేను ఇట్లా క్లిక్ అయినా, ఈ హాలిడేస్లో క్లిక్ అయినా. అప్పటి వరకు రెగ్యులర్గా చూసేవాళ్ళు హాలిడేస్ తర్వాత కాలేజ్కి వెళ్ళినప్పుడు అంతా సెల్ఫీలు వచ్చేసారు, సెల్ఫీ కోసం వచ్చేస్తున్నారు. అరే నేను మొన్నటివరకు ఇక్కడే ఉన్నాను కదరా అని చెప్పి. సో నాకు చాలా ఏంటంటే కొత్తగా అనిపించింది నాకు కాలేజ్ అప్పుడు. నాకు ప్రతి ఒక్కరు కలిసినప్పుడల్లా బ్రో ఒక సెల్ఫీ తీసుకున్నాం, సెల్ఫీ. వాడ మొన్నటి వరకు మన నాతో పాటు నడుచుకుంటూ వెళ్ళేవాడు కూడా సెల్ఫీ అడుగుతుంటాను నన్ను. సో చాలా డిఫరెన్స్ వచ్చేసింది నాకు. సో అట్లా ఉంటుంది కాలేజ్ లైఫ్ నాకు. బట్ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ మెయింటైన్, అంత క్లోజ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాతో పాటు ఒక అబ్బాయి ఉంటాడు కదా, ధనుష్ అని చెప్పి, వాడు ఒక్కడే నాతో పాటు ఉంటాడు. ఈ మధ్య చేస్తున్నట్టున్నాడు నాతో పాటు, నాతో ఆయన అంటే నాతో పాటు వచ్చి కలిశాడు. ఎప్పటి నుంచో ఇంటర్ ఫ్రెండ్ వాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు. సో ఇప్పుడు ఆన్ స్క్రీన్ వచ్చాడు, ఇంతకుముందు అంతా ఆఫ్ స్క్రీన్ ఉంటాడు. ఇప్పుడు నాతో పాటు యాక్ట్ చేయడం అట్లా అని చేస్తున్నాడు. ఏదైనా షూటింగ్ ఉంటే ఆయన తీసుకొని పోతా తోటికి. అమ్మ హ్యాపీ, ఫ్రెండ్స్ హ్యాపీ, చూస్తున్న ఫాలోవర్స్ హ్యాపీ, నువ్వు హ్యాపీ. నీ పర్సనల్ లైఫ్ ఏంటి, లవ్ లైఫ్ ఏంటి? అలాంటి ఏం లేవు బ్రో. అలాంటివి లేవా? అలాంటి ఏం లేవు. సో వాళ్ళు కూడా ఏమైనా ఎడిటింగ్ లో పెట్టడానికి అంత టైం లేదు నాకు అసలు వాళ్ళతో. అసలు లవ్ గివ్ ఇలా టైం లేదు. ఫస్ట్ కెరీర్ సెట్ చేసుకున్నాం, తర్వాత ఏదైనా. మరి డైరెక్టర్ ఏమైనా స్క్రిప్ట్స్ కానీ ఏమైనా రాయడం జరిగిందా? స్క్రిప్ట్స్ అయితే రాసుకుంటాను, ప్రస్తుతానికి ఒకటైతే రాసుకుంటున్నాను. సో నాకు సైఫై జానర్ అంటే ఇష్టం. ఓకే, సైఫై జానర్ అంటే ఇష్టం. సో అందులో సైఫై ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి చేద్దామని. కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో కొత్తగా తీద్దాం, కొత్త ఎక్స్పీరియన్స్తో పంపిద్దాం అనే విధంగా కొన్ని స్క్రిప్ట్స్ అయితే రాసుకుంటున్నాను. అది ఇంకా నాలెడ్జ్, ఇంకా మేకింగ్ గురించి కానీ డైరెక్షన్ గురించి తెలుసుకోవాలి. పోస్ట్ ప్రొడక్షన్ ఏం చేస్తారు ఇవన్నీ చాలా నేర్చుకోవాలి. అవన్నీ నేర్చుకున్న తర్వాత కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత టీమ్ బిల్డప్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తాయి ఏదైనా. ప్రజెంట్ అయితే రన్నింగ్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతా ఉన్నాయి. ఏం చేయాలి ఇంకా మంచిగా. సో నెల్లూరులో మాది నాయుడుపేట. ఒక నాయుడుపేట ఏదైనా ఇంటికడే చేసుకుంటా.
మొత్తం ఇంట్లోనే అంటే నా హైదరాబాద్ రమ్మంటే రాను, కానీ ఏదైనా వర్క్ ఉంటే వస్తా, ఏదైనా షూటింగ్ ఉన్నప్పుడే వస్తా. కానీ ఇప్పుడు కూడా నువ్వు నెల్లూరులోనే ఉంటున్నావు? ఇప్పుడు కూడా నెల్లూరు, నాడపేట. వర్క్ ఉంటే హైదరాబాద్ వస్తావు? అంతే. షిఫ్ట్ అవ్వాలి అంటే ఇంకా కొంచెం మంచిగా ఫైనాన్షియల్గా అన్నీ సెట్ చేసుకొని అప్పుడు షిఫ్ట్ అవుదాం. ఎందుకంటే మా అమ్మ ఒక్కటే ఉంటుంది, మా అక్క పెళ్ళి అయిపోయింది, ఇంకా మా అమ్మ ఒక్కటే ఉంటుంది ఇంటికాడ. సో వస్తే ఒకేసారి మా అమ్మని తీసుకొని వచ్చేద్దాం హైదరాబాద్కి, మంచి ప్లేస్ చూసుకొని. అది ఇంకా కెరీర్ సెట్ చేసినట్టు మంచిగా అప్పుడు వస్తాను. అయిపోతుంది ఇయర్ 3 పట్టామంటే ఇంకా నెక్స్ట్ 2-3 ఇయర్స్ 30 పడతాడు మనోడు. ఏదో మూవీస్ గబాన్ రిలీజ్ అయితే దాన్ని బట్టి యాక్టింగ్ అంటే లైక్ ఇప్పుడు అందరూ ఎంత కాదనుకున్నా మనం అంటే ఇప్పుడు ఇంట్లో చేసినప్పుడు ఒక కెమెరా పెట్టుకొని షై ఉండదు, మనకి వర్కౌట్ చేసుకుని చేస్తాం. అదే అంతమంది సెట్స్ లోని పక్కన కొంచెం సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పుడు డైరెక్టర్ ఫస్ట్ టైం బాగా అంటాడేమో అని భయం వేసినప్పుడు నాకు అదే జరిగింది. యాక్చువల్గా మా ఇంటిగా నేను ఏం చేస్తానంటే నా గ్రీన్ స్క్రీన్ సెటప్ బయట పెట్టుకుంటా. అంటే మా ఇంటి లోపల కాదు, ఇట్లా సెటప్ ఇండోర్ సెటప్ కాదు, అవుట్డోర్ సెటప్, డైరెక్ట్ సన్లైట్ సెటప్. స్క్రీన్ పెట్టుకొని డైపోర్ట్ స్టాండ్ పెట్టుకొని నేను ఒక్కనే, ఎవరు రారు, నేను ఒక్కనే పెట్టుకొని పోయి యాక్ట్ చేస్తా. సో నేను యాక్ట్ చేసేటప్పుడు ఎవరైనా చూస్తే నాకు సిగ్గు, నేను చేయను. మా అక్క తొంగి చూస్తుంటాను నన్ను. సో మా అక్క తొంగి చూసినప్పుడు ఎల్లు అంటుంటా. అండ్ పక్కన ఎదురింట్లో పిల్లకాయలు చూస్తుంటారు మిద్దెకి, నన్ను నేను సిగ్గు అనమాట, చేయలేను. అలాంటిది ఫస్ట్ మూవీ ఫస్ట్ షూటు, నలుగురు పెద్ద ఆర్టిస్టులు ఎదురుగా, సూర్య అని చెప్పి పెద్ద ఆర్టిస్ట్ ఉన్నాడు కదా తెలుగులో, ఆ సీనియర్ ఆర్టిస్ట్ ఎదురుగా ఉంటాడు. నాది డైలాగు, చుట్టూ చూస్తున్నారు జనాలు, నాకు భయం షివరింగ్ వచ్చేసింది. నాకు ఫస్ట్ డైలాగ్ నాదే, చెప్పలేకపోయినా, భయం వచ్చేసింది, సిగ్గు వచ్చేసింది, భయం వచ్చేసింది, షివరింగ్ అయిపోతున్నా. 4-5 టైకులు నా వల్లే టైం అయిపోతుంది, డైరెక్టర్ ఎక్కడ తిడతారేమో అని చెప్పి ఒక ఇది, నా వల్ల ఎక్కడ లేట్ అవుతుందని చెప్పి నాకు ఏదొక భయం వచ్చేసింది. అప్పుడు వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేశారు, నువ్వు బాగా చేస్తున్నావు, ఇట్లాగే బాగానే చేయి, ఫస్ట్ టేక్ వరకు నీకు ఇలాగ ఉంటుంది, ఫస్ట్ టేక్ ఓకే అయిన తర్వాత బాగా అయిపోతుంది, నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పి అన్నారు. సో ఫస్ట్ టేక్ అయిన తర్వాత అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. సో ఇది ఇంత డిఫరెన్స్ వచ్చినప్పుడు నేను ఒక్కనే చేసుకోవడం వేరు, అందరి ముందు చేయడం వేరు. అందుకే ఇంటర్వ్యూస్కి రావడానికి భయం, నాకు ఎంతమంది ఉన్నారు ఎదురుగా. సో ఇదొక ఏంది లేదు పర్లేదు. సో అందుకే నాకు కొంచెం ఇది ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు అలవాటైందా 3 మూవీలు చేసిన తర్వాత? ఫస్ట్ మూవీ చాలా భయపడుతూ చేసుకుంటూ వచ్చేవాడిని. అది కొంచెం షెడ్యూల్ చాలా గ్యాప్ వచ్చేది. ఈ షెడ్యూల్ గ్యాప్లో వేరే మూవీ, పెద్ద మూవీ రావడం, అది నిఖిల్ ఇండియా హౌస్. సో దాంతో కొంచెం ఎక్స్పీరియన్స్ పెరగడం, ఇంకా ఫైనల్ మూవీ ఎండింగ్ వచ్చేటప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేసింది, బాగా చేసేస్తున్నానని చెప్పి. ఒక కెమెరా ఉన్నా భయపడకుండా చేసేవాడిని. యా, మొత్తం నువ్వే నేర్చుకున్నావు యూట్యూబ్లో? యూట్యూబ్ మొత్తం నేనే నేర్చుకున్నాను. సో ఎవరు హెల్ప్ ఏం లేదు, కోర్స్ ఏం లేదు, డైరెక్ట్ ఏదైనా డౌట్ వస్తే యూట్యూబ్లోనే ఉంటాయి. సో ఇప్పుడు సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఏ ప్రాబ్లమ్స్ జనాలు నిన్ను ఎక్కువగా టీస్ చేయడం కానీ, లేదంటే ఇలా చేస్తున్నావు వీడియోస్ వద్దనడం కానీ, నువ్వు ఎట్లా సెల్ఫ్ మోటివేట్ ఏం చేసుకున్నావు? వద్దు అనే విధంగా అయితే ఏమీ చెప్పలేదు ఎవరు. సో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ ఇట్లా స్టార్ట్ చేశాను నేను. అప్పుడు రెగ్యులర్ కంటెంట్ అయిపోయింది అది, ప్రతి ఒక్కరు చేస్తుంది అదే కదా, నువ్వేమైనా కొత్తగా ఏం చేస్తున్నావు, అందరూ చేసేది చేస్తున్నావు, కొద్దిగా కొత్తగా చేస్తే వస్తుంది నీకు రీచ్ అని చెప్పి కొంతమంది చెప్పడం స్టార్ట్ చేశారు. సో అప్పుడు నేను ఇట్లాంటి వీడియోస్ స్టార్ట్ చేశాను. ఏది గ్రీన్ స్క్రీన్ కొనుక్కొని దాని మీద గ్రాఫిక్స్, ఈ విధంగా కంటెంట్ సినిమాలో వెళ్ళి వాళ్ళతో చేసే విధంగా, కామెడీగా చేసే విధంగా చేయడం స్టార్ట్ చేశాను. సో అది స్టార్ట్ చేయడమే వెంటనే క్లిక్ చేయడం స్టార్ట్ అయినాయి, ఎందుకంటే అందరూ కొత్తగా అనిపించింది. సో అప్పుడు నేను ఒక్కనే చేసుకునేవాడిని, ఎవరు చేసేవాళ్ళు కాదు. సో నాతో పాటు చాలామంది అడిగారు, బ్రో నాకు చెప్పడం బ్రో, మేము కూడా చేసుకుంటాం అని చెప్పి. వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశా. అటని వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా చేసేస్తారు, వాళ్ళకు ఫేమ్ వచ్చేస్తే మనకేం తగ్గిపోతుంది అని చెప్పి ఇదైతే లేదు. వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేసా, వాళ్ళకి యూట్యూబ్ ట్యూటోరియల్స్ అన్ని పెట్టాను, నేను చేసే విధంగా మెటీరియల్స్ అన్ని పెడుతుంటాను. ఇప్పుడు కామెంట్లు వస్తుంటాయి, బ్రో కైన్ మాస్టర్ పెట్టండి, ట్యూటోరియల్స్ పెట్టండి అని చెప్పి. సో అవన్నీ చేసుకుంటూ వెళ్తుంటాను. అందరూ ఎంకరేజ్, ప్రతి వీడియో నేను ఏం చేసినా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు యూజ్ చేసుకొని, ఫేస్ మార్ఫింగ్ చేసుకొని కామెడీ చేస్తాను. ఈ మధ్య అప్డేట్ అయ్యావు కదా, చేస్తున్నావు అసలు? విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రష్మిక, అక్కడికి అమ్మాయి కూడా చేస్తున్నావు. ఏంటంటే కొంచెం గ్యాప్ రావడం వల్ల మళ్ళీ అదే కంటెంట్ చేస్తుంటే, నేను ఫస్ట్ చేసే కంటెంట్ చేస్తుంటే, బ్రో ఇది కొంచెం బోర్ కొట్టేస్తున్నాయి అని కొత్తగా ట్రై చేయండి అని చెప్పి అన్నారు. సరే ఇప్పుడు కొత్తగా అంటే ఇంకేం వచ్చాయి అని ఆలోచిస్తే ఏఐ వచ్చింది. ఏఐలో ఏదైనా ఫేస్ మార్ఫింగ్ చేసుకోవచ్చు అని ఒక ఇది వచ్చింది. సరే అని చెప్పి అది ఒక వెబ్సైట్ ఉంటే దాన్ని కొనేసాను అనమాట. దాన్ని కొనుక్కునేసి దాంతో వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు బాగా నచ్చింది అది. ఫస్ట్ డైరెక్టర్స్ మీద ఒకటి చేశాను, ఒకటి టాలీ స్కూల్ అని చెప్పి ఒక ఎపిసోడ్ చేశాను.
అది బాగా నచ్చింది అందరికి. అవును చూసాను. సో దాని తర్వాత అట్లా డైరెక్టర్ ఏమేం చేస్తారు, డైరెక్టర్స్ అందరూ స్టూడెంట్స్ అయితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్తో చేశాను. సో ప్రజెంట్ ఇప్పుడు ఏఐని యూస్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నా. ఎంత టైం పడుతుంది నువ్వు చేసేసరికి ఒక వీడియోలో? ఇప్పుడు షూటింగ్ ఒక 1 అవర్ 2 అవర్స్ పడుతుంది. ఎడిటింగ్ ఎక్కువ పడుతుంది బ్రో, 1 డే 2 డేస్ పడతాయి. ఓకే. ఫుల్ లెంత్ వీడియో 1 మినిట్ వీడియో అయితే ఒక 5 to 6 అవర్స్ గట్టి కూర్చుంటే ఇంకా లేను, కంప్యూటర్ ముందు లేను, కూర్చుంటే వర్క్ అయ్యేంత వరకు అక్కడే ఉంటాను. ఓకే. ఎడిటింగ్, డబ్బింగ్, సౌండ్ మిక్సింగ్, ఎఫెక్ట్స్ అన్నీ పెట్టేసి అప్పుడే వస్తాను అన్నమాట బయటికి. మొత్తం 5 to 6 అవర్స్ పడుతుంది మొత్తం ఒక 1 మినిట్ వీడియోకి. యా అందరూ ఈజీ అనుకుంటారు 1 మినిట్ అంటే, కానీ ఎడిటర్స్ కానీ దాన్ని చేసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట కష్టం ఎంత ఉంటుంది అనేది. సో అవి కూడా మెన్షన్ చేస్తారు కామెంట్స్లో. యా వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట, నేను కష్టపడేదాన్ని అర్థం అవుతుంది వాళ్ళకి. సో అంటే నీకు ఇది చేస్తున్నప్పుడు తోటి యూట్యూబర్స్ కానీ లేదంటే ఇంకెవరైనా సెలబ్రిటీస్ రియాక్షన్స్ ఏమి వచ్చాయి నీకు పర్సనల్గా, మెసేజ్ కానీ డిఎమ్స్ కానీ? ఇప్పుడు మూవీస్ చేస్తుంటాను కదా, మూవీస్ ఒక ఏదైనా మూవీ మీద కామెడీ చేస్తుంటే డైరెక్ట్ పెద్ద యాక్టర్ కాకుండా ఆ మూవీలో యాక్ట్ చేసే సైడ్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళందరూ రిప్లై ఇస్తారనమాట ఇన్స్టాగ్రామ్లో. ఓకే. సో వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు, వాళ్ళు రీపోస్ట్ చేస్తుంటారు. రీసెంట్గా కచ్చి సరే అని చెప్పి ఒక సాంగ్ వచ్చింది కదా, దాన్ని చేశాను అనమాట ఆ హీరోయిన్తో. సో డైరెక్ట్ ఆ హీరోయిన్ కలిసాను నేను, తెలియకుండా అన్నీ హోటల్లోనే వచ్చింది కలిసింది. చూసినప్పుడు చాలా రియాక్ట్ అయ్యేది, అదే సర్ప్రైజ్ అయింది అనమాట ఆమె. సో ఇట్లా డైరెక్ట్గా ఆఫ్లైన్లో కలిసి రియాక్ట్ అవ్వడం వేరు, ఆన్లైన్లో ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వడం. చాలా మంది రియాక్ట్ అయ్యారు, కొంతమంది రీపోస్ట్ కూడా చేస్తారు అనమాట నా వీడియోస్ని. సో అలా జరిగినాయి. ఏంటి ఫుల్ నేమ్ ఏంటి? జోషి అయినా ఏంటి అసలు? జోషి అంతే 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 నేమ్ జోషి అంతే. క్రిస్టియన్ నేమ్, క్రిస్టియన్. అచ్చా ఓకే. జోషి ఫస్ట్ జోసెఫ్ అని పెట్టారు, తర్వాత జోషి అని మార్చారు. అంటే నువ్వు నార్మల్గా క్రేజీగా ఉండడం కోసం ఇలా నేమ్ పెట్టుకున్నాము? లేదు జోషి, దాన్నే ఛానల్ నేమ్గా జోష్ క్రియేషన్స్ అని పెట్టుకున్నాను. సూపర్ సూపర్. నీ ఐడియా ఎవ్రీథింగ్? అంతే నాది మొత్తం. మొత్తానికి ఒక అంతా కలుపుకొని ఒక 20 lakhs సబ్స్క్రైబర్స్. 7 ఇటు ఒక 9. ఇన్స్టా వన్. సో నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? ఏంటి ఈ సినిమాలు, వీడియోస్, స్క్రిప్టింగ్ అంతే. ఏంటి నీ గోల్? నెక్స్ట్ గోల్ అంటే? నెక్స్ట్ గోల్ అంటే ఇంకా మంచి మూవీస్ ఇంకా బాగా యాక్టింగ్ చేసి ఇంకా సినిమాల అవకాశాలు వచ్చి ఇంకా బాగా చేసి ఫైనల్గా ఒక మూవీ చేయాలి. నేను ప్రస్తుతానికి ఒక మూవీ చేయాలి, ఒక డైరెక్ట్ చేయాలని చెప్పి అదొకైతే ఉంటుంది. ఇప్పుడే కాదు, ఇంకా నేర్చుకోవాలి దాని గురించి. ఎవరి ఫ్యాన్? హీరో అయితే ఎవరు ఫ్యాన్ లేదు, రాజమౌళి అంతే. అంతే. ఏ హీరో అంటే అందరు హీరోలు ఒకటే నాకు. మెయిన్ చెప్తే మళ్ళీ హీరోయిన్ అయితే శ్రీలీల. హీరోయిన్ మీద మాత్రం క్లారిటీ ఉంది మన అడిగి, అంతే. హీరో మీద మాత్రం క్లారిటీ లేదు. అంటే మరి డైరెక్టర్ కదా, అబ్జర్వ్ చేస్తా కదా, ఏ హీరో బాగా చేస్తున్నాడు, ఏ హీరో నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. అట్టనే లే బ్రో, అంటే అమ్మ వాళ్ళు డైరెక్టర్ అంతా ఒకటే, అందరూ తోపు యాక్టర్స్. మంచి మోటివేషన్ వచ్చిన కామెంట్ ఏంటి నీకు? ప్రతి కామెంట్ మోటివేషనే. ప్రతి కామెంట్ అంటే గుర్తులే ప్రస్తుతానికి, కామెంట్స్లో అందరూ ఒకే రకంగా చెప్తారు అనమాట. చాలా వచ్చి ఉంటాయి కాబట్టి. చాలా వచ్చాయి. అదే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డే 1 నుంచి ఇప్పటి వరకు ఆన్ యావరేజ్గా ఎంత రెవెన్యూ వచ్చి ఉంటుంది? మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 70? అంత లేదు, 70 lakh? అంత లేదు. చూద్దాం ఒకసారి, నాకు అసలు ఐడియా లేదు. అంటే మీరు అనుకున్నంత ఎక్కువ రాదు. పాసిబుల్ అయితే చూపించాలనుకుంటే చూపించు, లేదు ప్రాబ్లం అంటే నీ ఇష్టం. ప్రాబ్లం ఏం లేదు. ఈ ఫస్ట్ ఛానల్ వచ్చి 15 lakhs. ఓకే. ఫుల్. ఇది రెవెన్యూ స్టార్ట్ అవడం 2020 నుంచి అనుకుంటా, లాక్డౌన్ టైంలో స్టార్ట్ అయింది. దీనికి ప్రమోషన్స్ వేరు. సెకండ్ ఛానల్ షార్ట్స్ కాబట్టి 3.7 lakhs. ఓకే. అంతే. ప్రమోషన్స్ మళ్ళీ సెపరేట్. ప్రమోషన్ సెపరేట్. ఇది యూట్యూబ్ షార్ట్స్ కి. ఆ ప్రమోషన్స్ చెప్పలేవా ఎంత యావరేజ్ అని? మా ప్రమోషన్స్ ఎక్కువ ఉంటాయి, దీనికంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కొక్క రీల్కి 20K అలా తీసుకుంటా, కొన్ని 35K 40K ఇలా చేశాను, చాలా ఉన్నాయి.
అందుకే మొత్తం కలిపి ఆన్ అండ్ యావరేజ్గా చెప్పాను. మొత్తం కలిపా మొత్తం కలిపి ఒక ఉంటాయి 10 lakhs ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. ఓకే. అంతే. సో ఈ కామెంట్స్ కూడా పెడుతుంటారు కదా, ఉమ్, సంపాదిస్తున్నావు దాని మీదే సంపాదిస్తున్నావు దీని మీదే సంపాదిస్తున్నావు అనే వాళ్ళు కూడా ఉంటారు కదా. అవును. సో దానికి నీ ఆన్సర్ ఏంటి? నా ఆన్సరా మామూలుగా జనాలు మామూలుగా వచ్చే వీడియోస్ చూసి ఎంత వస్తుందేమో 1,00,000 వస్తుందేమో ఒక వీడియోకి 1,00,000 వస్తుందేమో అనుకుంటారు, కానీ అంత లేదు, అంత సీన్ లేదు. ఎందుకంటే నేను చేసేది మూవీ కంటెంట్ ఎక్కడ ఎప్పుడు పోతుందో తెలియదు. మ్యూజిక్స్ వాడుతుంటా, సాంగ్స్ వాడుతుంటా, సగం షార్ట్ పాలసీ అని చెప్పి వాళ్ళు తీసుకునేస్తారు సాంగ్ సగం అమౌంట్. వచ్చేది మనకు 50% అమౌంట్, 50%లో యూట్యూబ్ తీసుకుని 30%, నాకు వచ్చేది 20%. సో ఆ రియాలిటీ తెలియదు ఎవరికి, ఆ రియాలిటీ ఓన్లీ యూట్యూబర్స్కే తెలుసు. యూట్యూబర్స్ క్రియేటర్స్కి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇట్లాంటివన్నీ. సో రెవెన్యూలు ఎంత వస్తుంది, ఆ వచ్చిన రెవెన్యూలో యూట్యూబ్ ఎంత పర్సెంట్ తీసుకుంటే మనకి ఎంత పర్సెంట్ మళ్ళీ ట్యాక్స్ ఉంటుంది, అవన్నీ కట్ చేసుకుని మనకు వస్తుంది అనమాట. సో వాళ్ళు అనుకోవచ్చు ఎక్కువ వస్తుందని, కానీ అంత రాదు, మీరు అనుకున్నంత రాదు. ఇది వన్ డే కష్టం కాదు, చాలా డేస్ నుంచి ఒక కష్టం పడ్డావు కాబట్టి ఇది నువ్వు డిజర్వ్డ్. సో ఎవరైనా ఏమైనా అంటే ఇది ఎందుకు క్వశ్చన్ అడిగాను నేను కూడా ఆన్సర్ చెప్పాలనుకుంటున్నాను. ఇది తను కష్టపడ్డాడు, ఇన్ని ఇయర్స్ నుంచి కష్టపడ్డాడు, తను డిజర్వ్డ్. ఇది ఇంకా సరిపోదు, ఇంకా ఇంకా ఎక్కువ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో నీ నుంచి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు, నీ నుంచి చాలా మంది నేర్చుకున్నారు. సో తెలియకుండా నువ్వు కూడా గురువయ్యే వాళ్ళకి. ఇంతకుముందు ట్యూటోరియల్ కైన్ మాస్టర్ ట్యూటోరియల్స్ తెలుగు అంటే నేనే ఉంటా ఫస్ట్, ఎందుకంటే నేను చేసినందుకు ఎవరు లేదు తెలుగులో ట్యూటోరియల్స్ ఎవరు చేయలేదు సరిగ్గా. సో నేను స్టార్ట్ చేశాను. నేను ఎడిటింగ్ చేయడమే కాకుండా ఇట్లా ఎడిటింగ్ చేస్తే మీకు కూడా వ్యూస్ వస్తారా, మీకు కూడా మంచిగా చేసుకోవచ్చు అనే ఇదితో స్టార్ట్ చేశాను. అది అందరికి నచ్చింది. అరే ఇది మామూలుగా వీడియోస్ చేయడమే కాకుండా మిగతా వాళ్ళు ఎవరు చెప్పరు బయటికి, అతను ఇది చెప్తున్నాడు అని చెప్పి అతను అప్పటి నుంచి నన్ను ఫాలో స్టార్ట్ చేశారు. సో ఇట్లా నేను ఈ రకం కూడా ఎడిటర్స్గా కాకుండా క్రియేటర్స్ కూడా యూజ్ అయ్యాను అనమాట. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ, ఆ ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జోషి. థ్యాంక్ యూ బ్రో. సో బీటెక్ అయిన వాళ్ళందరూ ఏమంటారు, ఓన్లీ జాబ్సే కాదు డిఫరెంట్గా ఎంచుకోవచ్చు. సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకన్నా సూపర్ మార్గం అంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా యూట్యూబ్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. దానికి సూపర్ ఎగ్జాంపుల్ నువ్వు. థ్యాంక్ యూ బ్రో. బట్ ఖచ్చితంగా నువ్వు ఇంకా మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే చెప్పావో కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళకన్నా సూపర్గా అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఇంకేమైనా ఈ ఆడియన్స్కి నీ రీల్స్ చూసే వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నావు ఫైనల్గా? సో మామూలుగా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా సోషల్ మీడియాలోకి వచ్చారో, స్టార్టింగ్ నార్మల్గా నాకేంటంటే ఏదైనా వీడియోస్ పెట్టినప్పుడు వ్యూస్ తక్కువ వచ్చాయని చెప్పి ఫీల్ అవుతూ ఆపేస్తారు అనమాట, ఇంక ఛానల్ కంటెంట్ వీడియోస్ ఆపేస్తారు. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వీడియోస్ చేయండి, కంటిన్యూగా చేయండి. సో మామూలుగా ఒక లైన్ ఉంటుంది కదా, ఇప్పుడు పడ్డ కష్టానికి రేపు ఫలితం ఉంటుందని చెప్పి. సో నేను ఇంతకు ముందు 2 years బ్యాక్ చేసిన కష్టానికి ఫలితం ఇప్పుడు చేస్తున్నాను, ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అనమాట. సో ఇంతకు ముందు చేసిన కష్టానికి ఇప్పుడు నాకు ఆఫర్స్ వస్తున్నాయి. సో మీరు చేసే కంటెంట్ ఏదైతే ఉంటాయో వ్యూస్ రాలేదని చెప్పి ఆపేయడం ఇట్లాంటివన్నీ చేయకండి, చేస్తూ ఉండండి. నాకు వ్యూస్ రాలేదని చెప్పి నేను చాలా బాధపడతా, కానీ ఇప్పుడు కాకపోయినా రేపు వచ్చే వీడియోస్కి, రేపు పెట్టే వీడియోస్కి ఇంకా వ్యూస్ వస్తాయి, ఇంకా రీచ్ వస్తుంది, దానికి గుర్తింపు వస్తుంది అన్న ఒక పాజిటివ్ హోప్తోనే చేస్తుంటాను అనమాట. సో ఈ పాజిటివ్ హోప్ అందరికి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సూపర్. సో దట్స్ ఇట్ గైస్, ఇది జోషి ప్రయాణం. ఇన్ని ఇయర్స్లో నుంచి ఇంతమంది సబ్స్క్రైబర్స్ని, వ్యూస్ని, రీచ్ని, మూవీస్ దాకా వెళ్ళాడు. ఆల్ ద బెస్ట్ జోషి, వన్స్ అగైన్. దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.